ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. లాస్ట్ వీడియోలో మేము తిరుమలకి వచ్చామని చెప్పాను కదా! దాని కంటిన్యూషను. 7:30కి అంతా మేమైతే శ్రీవారి మెట్లయితే ఎక్కేసామనమాట. తర్వాత అన్నప్రసాదం తినడానికి వెంగమాంబకైతే వెళ్తున్నాము. కొండపైకి వెళ్ళంగానే మాకు దిమ్మ తిరిగే షాక్ ఏంటి అంటే ఫుల్లు జనం అనమాట. ఎక్కడ పట్టినా జనము. నేను ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నా. నేను ఎప్పుడైతే ఇంత జనం చూడలేదనమాట తిరుమల కొండపైన. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంతమంది జనాన్ని చూశాను. ఎక్కడ స్పేసే లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ భక్తులు పనుకోనున్నారు, కూర్చోనున్నారు. అప్పుడు అనిపించింది సర్వదర్శనము 24 అవర్స్ ఎందుకు పడుతుంది అని చెప్పి. ఇందుకే అనమాట అంత జనం ఉన్నారు. ఇంకా వెంగమాంబకైతే వెళ్ళిపోయాం. నిజంగా చెప్తున్నా, స్వామి ప్రసాదం తినాలి అంటే అదృష్టం ఉండాలన్నమాట వెంగమాంబలో. అంటే అంత జనం ఉన్నారు కదా, అయినా కానీ మేము క్యూలో వెయిట్ చేసి వెళ్ళామన్నమాట. మాకైతే ప్లేసెస్ దొరికాయి. ఈసారి స్వామివారి ప్రసాదంలో వడ అయితే యాడ్ చేశారనమాట. అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళడము, వడ యాడ్ చేసిన తర్వాత రీసెంట్గా యాడ్ చేశారంట. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే టెంపుల్ దగ్గర కాసేపు కూర్చున్నాం అనమాట. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉన్నింది, చలిగా ఉన్నింది. ఇంకా ఎప్పుడు తిరుమలకి వచ్చినట్టు 2-3 మంత్స్కి ఒకసారి వచ్చిన తిరుమల చేంజ్ అయిపోతూనే ఉంటుంది అనమాట. ఏదో ఒకటి చేంజ్ చేస్తూనే ఉంటారు. ఒకసారి వచ్చినప్పుడు చూసింది ఇంకోసారి ఉండదన్నమాట. అట్లుంటుంది తిరుమలలో. ఇంకా మేము అక్కడి నుంచి మా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. మా రూమ్స్ టెంపుల్ దగ్గర నుంచి దూరం అనమాట. నడిచి వెళ్ళాము అక్కడికి. షాపింగ్ చేద్దాం అనుకున్నాము, బట్ అప్పటికే అలసిపోయి ఉన్నాము. వద్దులే రేపు చేద్దాము దర్శనం అయిపోయాక అని చెప్పి మేమైతే రూమ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. రూమ్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి 11:30 అయిపోయిందనమాట. అక్కడ కాసేపు బయట కూర్చొని అందరం ముచ్చట్లేసాము. ఇంకా మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలని చెప్పి అబ్బాయిలు మమ్మల్ని రెస్ట్ తీసుకోమని వాళ్ళైతే రూమ్కి వెళ్ళిపోయారు. మేమైతే రెస్ట్ తీసుకోలేదు, మళ్ళీ ముచ్చట్లు పెట్టినాము అనమాట. కాసేపు అంతా మాట్లాడుకున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు. మార్నింగ్ 5:30కి ఏమో లేచాము. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి 6:30 అయిపోయింది అనమాట. మా వాళ్ళు ఫుడ్ లేకుండా ఉంటారు, కాఫీ టీ లేకుండా ఉండలేరు కదా. ఇంక వాళ్ళైతే టీలు కాఫీలు తాగేశారు. ఆ తర్వాత మళ్ళీ మేము టికెట్ స్కాన్ చేయించుకోవడానికి 1200 స్టెప్స్ అయితే దిగేసి వెళ్ళి మళ్ళీ 1200 స్టెప్స్ ఎక్కేసి వచ్చాము అనమాట. బాగా అలసిపోయాము. ఇంకా అలసిపోయాను, ఫ్రూట్స్, బొరుగుల మిక్చర్ అలాంటివన్నీ తిన్నామన్నమాట. యాక్చువల్లీ తిరుమలకి వస్తే మ్యాంగో అండ్ బొరుగుల మిక్చర్ మ్యాండేటరీ అనమాట. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము దర్శనంకి రెడీ అవ్వడానికి. మా దర్శనం ఎలా జరిగిందని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి.